మంచిర్యాల కార్పొరేషన్లోని 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న సోమ్ శ్రీనివాసుల విజయోత్సవ ర్యాలీ భారీగా నిర్వహించారు. అనంతరం ఇక్కడ లక్ష్మీనగర్లో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహించారు. మరి మీకు తెలుసు, సుపరిచితుడు నీలి శ్రీనివాస్ గారు, స్వప్న గారు. మరి నీలి శ్రీనివాస్ గారు మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండ్రు. వారు మరి కరోనా అప్పుడు కానీ మరి భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఆపదను ఆదుకోవడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. రాజకీయాలకు అతీతంగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తిని మరి గౌరవ ఎమ్మెల్యే ప్రేమసారావు గారు, సురేఖమ్మ గారు గుర్తించి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి టికెట్ ఇచ్చిన వెంటనే మరి మన ఇక్కడున్న కాలనీ వాళ్ళందరూ మరి కలిసి మరి పోలైన ఓట్లో 50% పైన ఓట్లు తీసుకొచ్చినందుకు మరి ఇక్కడున్న నాయకులకు, అదేవిధంగా ఈ కాలనీ వాసులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి మీకు తెలుసు, మరి ప్రేమసారావు గారు మరి 2018లో ఓడిపోయినా నిజవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి తేవడం వల్ల వారిని మరి 66,000 భారీ మేరతో గెలిపించడం జరిగింది. వారు గెలిచిన తర్వాత మీకు తెలుసు, 50 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా 2 సంవత్సరాల్లోనే వేలాది కోట్ల రూపాయల పనులు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, మరి వారు ఎమ్మెల్యే అయినాకనే ఒక 15 రోజుల్లోపటినే మనకి ఏదైతే మరి మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఎంతో ఇబ్బందిగా ఉండే, అదేవిధంగా మన ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా ఇబ్బందిగా ఉండే, వెంటనే చేయించడం జరిగింది. అంతేకాకుండా మరి వారు మీకు తెలుసు, ఏదైతే మనకు మహాప్రస్థానం ఉందో మరి దేశంలోనే ఒక 5వదిగా మరి 102 రోజులనే కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మనకు వాగుందో పెద్ద వాగు, మరి ఆ వాగు సంబంధించి వచ్చినప్పుడు ఎన్టీఆర్ కాలనీ అని మునిగిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వారు మరి ఈరోజు కరకట్టలు కూడా 250 కోట్లతోని శాంక్షన్ చేసి పనులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి మీకు తెలుసు, మన నియోజకవర్గం మరి ఆంధ్ర కాలనీ నుంచి వెళ్ళి మరి ఇక్కడికి ఐబీ వరకు 6 లేన్ల రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ వైద్యానికి ఇబ్బంది ఉన్నది అని చెప్పినప్పుడు మరి ఐబీలో ఆనాడు మరి వారు చెప్పిన ఎంత మొత్తుకొని చెప్పినా వినకుండా అక్కడ ఇంటీరియర్ మార్కెట్ కట్టడం జరిగింది. వీరు ఆనాడు బట్టి విక్రమార్క పాదయాత్ర వచ్చినప్పుడు శపథం చేయడం జరిగింది, ఇక్కడనే హాస్పిటల్ కడతామని. మరి వారు గెలిచిన వెంటనే మరి దాదాపు 360 కోట్లతోని 560 పడగలతోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హైదరాబాద్ తర్వాత మరి మన మంచిర్యాలలో ఎవరు కూడా బస్ దిగినాక ఆటో కూడా అవసరం లేకుండా మరి చేయని విధంగా మరి ఇప్పుడు మరి 24 గంటలు 3 షిఫ్ట్లతోని పని కావడం జరుగుతుంది. అది అయినట్టయితే మనకు మన 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 నియోజకవర్గం కాకుండా మరి పక్క నియోజకవర్గాలు కాకుండా వేరే మహారాష్ట్రకి కూడా మరి వాళ్ళు ఇక్కడి వైద్యానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా మరి ప్రేమసారావు గారు కూడా మరి వారు ఆరోగ్యం గత 6 నెలలకెళ్ళి బాగాలేకున్నా ఇప్పుడు కుదురపడి తిరుగుతూ ఉన్నారు. మరి ఆరోగ్యం కూడా కుదురపడి వారు భగవంతుని దయ వలన మంత్రి కావాలని, అదేవిధంగా ఇక్కడున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి డ్రైన్స్ కానీ ఇంకా పెద్ద రోడ్డు ఉన్నప్పుడైతే సెంట్రల్ లైటింగ్ కానీ మిగతా విషయాలు కూడా ఉన్నాయి. మరి కొద్ది రోజులనే మరి మనకు రాళ్ళవాగు మరి 4 4 వేస్ బ్రిడ్జ్ కూడా మరి వీరి అధ్వర్యంలో ప్రారంభించడం కాబడుతుంది. ఇన్ని కార్యక్రమాలు మరి భగవంతుని దయ వలన మరి ప్రేమసారావు ఆశీర్వాదంతో నీలి శ్రీనివాస్ స్వప్న గారు వారు కూడా ఏదో ఇక్కడ పైరవలు చేసి సంపాదించడం రాలేదు, వారు స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిండ్రు. వారి సేవలను మరి ప్రేమసారావు కూడా మరి గుర్తించి ఈ ఈ వార్డు మరి మన మంచిర్యాలనే ఉత్తమ వార్డుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ